మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. మెడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు అక్రమంగా సంపాదించాడు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కానివ్వండి, చెరువులు అట్లాంటి అన్నిటి అక్రమంగా సంపాదించాడని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వస్తున్నాయి. వాటికి సంబంధించి స్థానిక నేత బీజేపీ నాయకుడు మనతోటి మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. అయితే అతడు ఏమేమి ఎక్కడెక్కడ చెరువులను కబ్జా చేశాడో అనేటటువంటిది మాట్లాడడానికి మల్లారెడ్డి గారు మనతోటి ఉన్నారు. అసలు ఎక్కడెక్కడ కబ్జా జరిగింది అనే విషయాలు మనం అతనితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మల్లారెడ్డి ప్రధానంగా ఏ ప్రాంతాలలో ఏవేవి కబ్జాలు చేశాడు? ముఖ్యంగా దుందిగల్కు సంబంధించినటువంటి చిన్నదామరి చెరువులో ఎఫ్టీఎల్ తర్వాత షిక్కము కబ్జా చేసి బిల్డింగులు నిర్మాణం చేసిందని చెప్పేసి చాలా రోజుల నుంచి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అప్పుడు నేను కూడా భారతీయ జనతా పార్టీతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలతో కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి మరి ఈ చెరువుతో పాటుగా కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్నింటిని కూడా రక్షించాలని కూడా మనం పిల్లు కూడా వేయడం జరిగింది. అయితే ఇక్కడ మల్లారెడ్డి గారు ఈ మధ్యనే ప్రెస్ మీట్లో మరి కాంగ్రెస్ నాయకులు ఆ పేర్లను చదివి కూడా వినిపించడం జరిగింది. మేము ఇచ్చినాము, 2011లో ఫిర్యాదు చేసినాం, దాన్ని వెంబడిపడ్డాం. అదేవిధంగా హైకోర్టులో పిల్ వేసినాం. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్నిటి కూడా రక్షించాలని మేము ఫిర్యాదు చేసినాము. ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ దాని మీద వాస్తవంగా చర్య తీసుకోలేదు. ఏంటంటే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా మల్లారెడ్డి గారు కావచ్చు, ఆయన అల్లుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చెరువులు పట్టాభూములు అయినప్పటికీ కూడా ఆ పట్టాభూములు అనేది చెరువులో షిక్కంలో కానీ ఎఫ్టీఎల్లో కానీ వచ్చినప్పుడు వాటిని పార్కుగా ఉపయోగించుకోవాలి, లేదా స్థలంగా ఉపయోగించుకోవాలి తప్ప, వ్యవసాయానికి ఉపయోగించుకోవాలి తప్ప. ఈ షికం భూములలో ఏవైతే అని చెప్తా ఉన్నారో పట్టాకు సంబంధించినప్పుడైతే వాటిలో నిర్మాణాలు చేయొచ్చా? చేయడానికి వీల్లేదు. నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. అవి అనుమతులు తీసుకోకుండా చేశారు. దాని మీద ఎన్నోసార్లు కేవలం మేమే కాదు, అనేక రకాలైనటువంటి వర్గాలు, గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఫిర్యాదు చేసినారు. అయితే దాన్ని వాస్తవంగా ఆ రోజు నిర్మాణం ఆ రకంగా ఉంటే ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల్లో ఏమైపోయిందంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేస్తున్నటువంటి ఒక విషయమే బాగా చర్చకు వచ్చింది. ఆ రకంగా ప్రభుత్వం ఇవాళ నిజంగా వాటిని రక్షించాలని అంటే ఆ యొక్క చెరువును కానీ లేకపోతే లింగ చెరువు, సూరారంలో ఉన్నటువంటి లింగ చెరువు కూడా రక్షించాలి అని అంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడడంలో ఎలాంటి కాంప్రమైజ్ అవసరం లేదు. అక్కడ కబ్జా చేసిన వాళ్ళు ఎలాంటి వారు ఉన్నప్పటికీ, ఎంత పెద్దవారు అయినప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని వాటిని రక్షించవలసినటువంటి బాధ్యత ఉంది. మరి అదేవిధంగా లింగ చెరువు వెనుకల కూడా మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్డింగులు నిర్మాణం చేశారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే చెరువు అలుగులు వెళ్తే పారేటటువంటి నీళ్లు ఎక్కడ పోవాలనో తెలియని పరిస్థితి ఉన్నది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి వీటి అన్నిటిని కూడా రక్షించి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి, వాటిని రక్షించాలా. దానికి భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఫిర్యాదు చేసినాం. మరి ఇప్పుడు కూడా సంపూర్ణ మద్దతు ఆ యొక్క చర్యల మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి మల్లారెడ్డి గారు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా వీటిని వదిలేసుకుంటే వాళ్ళకు మంచిది, ప్రజలకు మంచిది. ప్రభుత్వం కూడా వాటిని మరి రక్షించిన వాళ్ళుగా, వాళ్ళు ప్రభుత్వాన్ని సహకరించిన వాళ్ళుగా అవుతారు. కాబట్టి నేను వ్యక్తిగతంగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆయనకు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ యొక్క ఆస్తులు కేవలం ఈ ప్రభుత్వ భూముల యొక్క సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, 100 ఎకరాల భూములు ఉన్నాయని మీరే చెప్తున్నారు. అటువంటప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కానీ, షిక్కం భూములు కానీ వాటిలో నిర్మాణాలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ యొక్క అవసరము మీకు ఎందుకు ఉందని నేను ప్రశ్నిస్తాను. కాబట్టి మీరు తప్పకుండా వాటిని స్వచ్ఛందంగా వదులుకుంటే అందరికీ మంచిదని నేను వ్యక్తిగతంగా కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఆయన కూడా పాత మిత్రుడే, కాదని కాదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ భూములను రక్షించడంలో, చెరువులు, కుంటలు రక్షించడంలో ఎవరు కూడా కాంప్రమైజ్ కాకూడదని నేను భావిస్తా ఉన్నాను. ప్రభుత్వం సరైనటువంటి చర్యని తీసుకుంది, కానీ ఆ చర్య కూడా కరెక్ట్గా లేదు. కాంగ్రెస్ నాయకులు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ
2011లో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా చేశారు కానీ మీరు ముఖ్యమంత్రికి సంబంధం లేదని. అంత భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకని అంటే ఎంపీగా ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా కూడా ఆయన కూడా ఫిర్యాదు చేసి ఉండొచ్చు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంపీగా ఒక ప్రజాప్రతినిధిగా స్థానిక ప్రజాప్రతినిధిగా ఇస్తే ఆయన కూడా ఫిర్యాదు చేసి ఉండొచ్చు. కాబట్టి ఆ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు. అందులో దాని గురించి వెనుక ముందు కావాల్సినటువంటి ఎవరి ఫిర్యాదు ఆధారంగా చేసిండు అనేది ముఖ్యం కాదు. అది ప్రభుత్వం రక్షించాలి. మాకు చాలా సంతోషం ఏంటంటే ఈనాడు చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. దీంతో పాటుగా నేను వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఇంకా అనేక మందిగా ప్రజల యొక్క ఆస్తులను రక్షించాలి, ప్రభుత్వ భూములను రక్షించాలా, కుంటల చెరువులను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో అనేక ఫిర్యాదులు చేసినాం. ఆ ఫిర్యాదుల మీద కూడా చర్య తీసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు గతంలో ఈ దాదాపు 13 సంవత్సరాల కింద యొక్క ఫిర్యాదు బయటకు తీశారు. చాలా సంతోషం. ఆ ఫిర్యాదులు అన్నింటిని కూడా బయటికి తీసి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఫిర్యాదు చేశారు, ఆ యొక్క కుంటలు చెరువులు నిజాంపేటలో కానీ, సూరారంలో కానీ, గాజురామారంలో కానీ, అదేవిధంగా మన గాయిలపూర్లో ఉన్నటువంటి భూములు కానీ, బాదుర్పల్లిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు కానీ, అదేవిధంగా దూలపల్లిలో మరి తుకారం చెరువు కానీ, ఇవన్నిటి కూడా కబ్జాలు అవుతున్నాయి. అంతేందుకు మన ఫాక్స్ సాగర్, చారిత్రాత్మకమైనటువంటి ఫాక్స్ సాగర్ చెరువు కూడా కబ్జాలకు గురవుతున్నది. కాబట్టి ఈ చెరువులన్నింటిని కూడా రక్షించాలి. ఆ చెరువు గురించి కూడా దాదాపు 20 సంవత్సరాల కింద నేను ఫిర్యాదు చేసిన. అది ఆర్డీఓ దాని మీద రిపోర్ట్ ఇచ్చి ఇది వాస్తవంగా దీంట్లో కబ్జాలు జరుగుతున్నాయి, సిక్కంలో పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పి ఆయన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉన్నది. ఈ రకంగా ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో వాటిని ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకొని వీటన్నిటి కూడా చెరువులను, కుంటలను, ప్రభుత్వ భూములు అన్నింటిని కూడా రక్షించాలని, పార్కులు, క్రీడా స్థలాలు ఏవైతున్నాయో వాటి అన్నింటిని కూడా రక్షించాలని, దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే సూరారంలో చెరువుకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి ఇప్పుడు ప్రస్తుతం కాలేజీ ఉంది. ఇప్పుడు ఆ కాలేజీని మనకు ప్రభుత్వం కనుక చర్యలు తీసుకొని కాలేజీ ఏమన్నా అక్కడ కాలేజీని తీసేసి నిజంగా ఆ చెరువుని యొక్క స్థలాన్ని కబ్జా అయిన ప్రాంతాన్ని రక్షించే అవకాశం ఏమైనా ఉందంటారా? మరి ఈ ప్రభుత్వం మొదలు వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద సర్వే చేయాలి. సర్వే చేసి దాన్ని చాలా వరకు అయితే ఈ యొక్క ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి సరిహద్దులు పాతినరు, కొన్ని దగ్గర పాతలేదు. వెంటనే పాతి మరి దానికి సంబంధించినటువంటి అలుగు పారితే ఏ కాలువ కూడా సరిగ్గా ఉండాలి. ఆ కాలువ కూడా ఎవరు కబ్జా చేయడానికి వీల్లేదు. అదేవిధంగా నాలాలు ఉన్నాయి, రోడ్ల దగ్గర ఉన్నటువంటి నాలాలు ఏదైతే ఉందో అక్కడ కూడా అడ్డంగా కట్టినరు. ఇవన్నిటినీ కూడా వెంటనే చర్య తీసుకోవాల్సిందే. ఎందుకంటే వీటిని రక్షించాలి. వర్షం పడితే నీళ్లు అడ్డంగా కడితే పక్కింటికి పోయే ప్రమాదం ఉంటుంది, పక్క బస్తీలకు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ చెరువులన్నిటిని కూడా రక్షించడానికి ఏ చర్య అవసరమో ఆ చర్య తప్పకుండా ప్రభుత్వం తీసుకోవాలని నేను మున్సిపల్ అధికారులను, రెవెన్యూ అధికారులను, ఇరిగేషన్ అధికారులను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అయితే మల్లారెడ్డి ఇప్పుడు ఏవైతే ఆయన పైన ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో, ఈ అవినీతి అక్రమాల కట్టడాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాడు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇంత ఆస్తులు కాపాడడానికి పార్టీలో మారిన తర్వాత మారటము అనేది ఒక అనైతికము. రెండోది పార్టీ మారితే రక్షిస్తే అది కూడా ఇంకా ప్రభుత్వం, ఇంకా ఎందుకు ప్రభుత్వం? ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్పితే మన పార్టీ వాడు కాబట్టి వాటిని రక్షించాలి, యువతల పార్టీ వాడైతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి సిద్ధాంతం సరైనటువంటిది కాదు. ఈ నిజంగానే ఆస్తులు కాపాడడానికి పార్టీ మారితే అంతకంటే ఘోరం ఏం లేదు. చట్టపరంగా ఎదుర్కోవాలి. ఏదైతే ఒకవేళ తెలిసో తెలియకో నువ్వు అక్రమంగా నిర్మాణాలు చేస్తే వారి స్వచ్ఛందంగా వదులుకొని నీ యొక్క దాతృత్వాన్ని, నీతి నిజాయితీని చాటుకొని ఆ రకంగా పెద్ద మనిషి తర నిరూపించుకోవాలని ఈ సందర్భంగా మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే సాధారణంగా ఏం జరుగుతుందంటే అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఇలాంటివి చేసి ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని వైపు చూస్తున్నారు ఎవరైనా సరే. ఇట్లా చేయడం సరైందేనా? కాదు. ఎందుకని అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోయేటటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళ చేతిలో అధికారం ఉండడం వల్ల ఆ యొక్క ప్రభుత్వ పరిపాలన అంతా భ్రష్టు పట్టిపోతూ ఉంది. ఆనాడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే ఆ తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళే టీఆర్ఎస్లో ఉన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇక ప్రభుత్వం మారడం తప్ప వ్యక్తులు వాళ్ళే అవుతున్నారు కదా. వ్యవస్థ ఎక్కడ మారుతున్నది? కాబట్టి ప్రజలు కోరుకుంది మార్పు కోరుకున్నారు. అదే వ్యక్తులు వచ్చి మళ్ళీ అదే అవినీతి అక్రమాలకు పాల్పడితే వాళ్ళు చేసినటువంటి
తప్పుడు పనులను కాపాడితే ఇంకా దానికి అర్థమే లేదు. ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, ప్రజల యొక్క తీర్పుకు అర్థం లేదు. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఈ అవినీతి పరులను అందరినీ కూడా దూరం ఉంచాలి. రాత్రి వచ్చే టికెట్లు ఇవ్వగానే గొప్పవాడు అయిపోడు. వాళ్ళు నిన్న మొన్న వేరే పార్టీలు ఉంటే అవినీతి పరుడు, మన పార్టీలోకి చేరగానే స్వచ్ఛమైన వాడు నిజాయితీ పరుడు ఎలా అవుతాడు? అవినీతి పరుడే ఎవరైనా కానీ. నిజాయితీ పరుడు ఏ విధంగా అవుతాడు పార్టీ మారినంత మాత్రాన? కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఆ రకంగా అటువంటి అధికార పార్టీలు ముఖ్యంగా ఏవైతున్నాయో అధికారం కోసం వ్యక్తులను పార్టీలోకి తీసుకోవడం, అవినీతి పరులను తీసుకోవడం వల్ల ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుంది తప్ప అంతకు మిక్కిలి జరిగేది లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర కూడా అందరికీ తెలుసు. గతంలో కూడా మరి అవినీతి అక్రమాలకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున అనేక ఉద్యమాలు చేసినాం, భూ కుంభకోణాలకు వ్యతిరేకంగా. అదేవిధంగా ఏ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చేసిందో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అదే రకమైనటువంటి పనులు చేసింది. చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం మారినా వ్యవస్థ మారడం లేదు, పరిపాలన మారడం లేదు. ప్రభుత్వ భూములు కానీ లేకపోతే ఇతరత ఆస్తులను కానీ కాపాడడంలో మన వ్యక్తులు ఎవరు అనేది దాంట్లో ఈ యొక్క ప్రభుత్వం యంత్రాంగాన్ని అంతా కూడా గుప్పెట్లో పెట్టుకొని ఆ రకంగా దుర్వినియోగపరుస్తున్నారు, ఆ రకంగా నష్టం చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తికి, ప్రజల ఆస్తికి. కాబట్టి ఆ రకంగా జరగకూడదని నేను కోరుకుంటున్నా. పార్టీలు కూడా జాగ్రత్త వహించి ఎవరు అవినీతి పరులో ఎవరు స్వచ్ఛమైన వారో ఆ రకంగా చూడవలసినటువంటి బాధ్యత ఉందని ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును మీరు గౌరవించండి. ఆ తీర్పును ప్రభుత్వం గౌరవించాలి, ఎన్నికైన వాళ్ళు కూడా గౌరవించాలి. నీవు ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ ఇడిచిపెట్టి పోవడానికి కారణం ఏంది? నీ ఆస్తులు కాపాడడానికి కోసం పార్టీ మారితే ఇంకా దానిలో అర్థం ఏమున్నది? ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పును కాపాడవలసినటువంటి గౌరవించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది, అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది, ఎన్నికైనటువంటి వ్యక్తుల మీద కూడా ఉంది. కాబట్టి కేవలం ఆస్తుల కోసమే పార్టీ మారడం, ఆస్తుల కోసమే ఎన్నిక కావడం అని అంటే అంతకైనా ఘోరమైన వ్యవస్థ లేదు. అది ప్రజాస్వామ్యానికి ముప్పు. కాబట్టి ఆ రకమైనటువంటి దాంట్లో ఎవరు కూడా సహాయ సహకారాలు అటువంటి వాళ్ళకి అందించకూడదని నేను కోరుకుంటాను. అయితే మీ ఇక్కడ స్థానికంగా మీరు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఆయన అనుచరులకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్స్ అటువంటి బ్లాక్ చేయడం, రోడ్డు సైజ్ తగ్గించడం అట్లాంటి అది ఎక్కడ ఇంతకు ఏం జరిగింది ఆ విషయంలో? రాష్ట్ర చరిత్రలో ఒక ఘోరమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఉన్న రోడ్లను వెడల్పు చేస్తారు. ఎక్కడన్నా 100 ఫీట్లు ఉంటే 200 ఫీట్లు, 150 ఫీట్లు, 40 ఫీట్లు ఉంటే 60 ఫీట్లు, 80 ఫీట్లు, 100 ఫీట్లు ఈ రకంగా వెడల్పు చేస్తారు, ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తారు తప్ప కొంపల్లి నుంచి దూలపల్లి మీదుగా బాదిరిపల్లి వరకు అంటే జాతీయ రహదారి 44, 365D మెదక్ రహదారి, ఆ 2 జాతీయ రహదారులకు అనుసంధానమైనటువంటి ఈ యొక్క రోడ్డును 250 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు తగ్గించారు. తగ్గించడమే కాదు, ఆ తగ్గించిన దాంట్లో మల్టీఫోల్ బిల్డింగ్లకు, హైరైజ్ బిల్డింగ్లకు అనుమతులు ఇస్తున్నారు. దీని మీద నేను హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. కానీ ఈ రకంగా రోడ్లను తగ్గించి కూడా కుంభకోణాలకు పాల్పడడం అది టీఆర్ఎస్ పార్టీకే చెల్లింది. ఇటువంటి కుంభకోణాలకు మద్దతు ఇవ్వడం నేను అన్ని రకాలైనటువంటి మున్సిపల్ సెక్రటరీకి రాశాను, తర్వాత కలెక్టర్కి ఇచ్చిన, తర్వాత అన్ని వ్యవస్థలకు ఏదైతే మన CCLAకి ఇచ్చిన, కానీ ఇంతవరకు చర్య తీసుకోలేదు. 250 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు తగ్గించడం ఏంది? ఉడా చరిత్రలో కాదు, HMDO చరిత్రలో కానీ గత 40-50 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఉన్న రోడ్డును తగ్గించినటువంటి పాపాన పోలే ఈ రకంగా ఈ అధికార పార్టీ నాయకులు ఆ యొక్క రోడ్డు వెడల్పు తగ్గించి మరి దాంట్లో ఆ 75 ఫీట్లను ఇక్కడ అమ్ముకున్నాడు, ఆ 75 ఫీట్లను అక్కడ దాదాపు 2,000 కోట్ల రూపాయల యొక్క విలువైనటువంటి కుంభకోణానికి ఈ రోడ్లో పాల్పడడం జరిగింది. దాని మీద తప్పకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి తీర్పు హైకోర్టు ద్వారా వస్తుందని నేను ఆశిస్తున్నా. ఇటువంటి ఏమైనా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఏదో 10 ఫీట్లు 20 ఫీట్లు అంటే వేరు, కానీ ఒకటేసారి సగానికంటే ఎక్కువ కూడా తగ్గించడం అనేది ప్రజలకు ఇబ్బందికరంగా. వైపు ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి, హైరైజ్ బిల్డింగ్లు వస్తున్నాయి, అపార్ట్మెంట్లు వస్తున్నాయి, జనం అంటే జనము రోడ్ల మీద పడితే వెహికల్స్ పెరిగిపోతున్నాయి. అటువంటి పరిస్థితులను ఉన్న రోడ్డు తగ్గించడం ఏదైతుందో ఇది అతిపెద్ద కుంభకోణం రాష్ట్రంలో. ఈ కొత్త తరహా కుంభకోణానికి మరి అధికార పార్టీ నాయకులు గతంలో అధికారంలో ఉన్నటువంటి వారు పాల్పడ్డారు. దాని మీద కూడా విచారణ చేసి ఆ యొక్క రోడ్డును కూడా పాత 250 ఫీట్లకు పునరుద్ధరించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. దానికి ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా నేను మెయిల్ ద్వారా కూడా లెటర్ పంపించడం జరిగింది.
ఇది మనతో చెప్తున్నటువంటి మాట. మల్లారెడ్డి అనేక ప్రాంతాల్లో చెరువులను కూడా కబ్జాలు చేసి హాస్పిటళ్ళు కూడా నిర్మించుకున్నారు. వీటిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ బఫర్ జోన్ అయితే ఏదైతే ఉందో చెరువులకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో అవన్నీ కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ గణేష్తో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.